నమస్తే, అందరూ బాగుండాలి. ఇవాళ మనం చూడబోతున్నాం హెల్దీ అండ్ టేస్టీ జావా. ఈ జావలో మనం వాడేయన్ని చాలా బలవర్ధకమైన పదార్థాలేనండి. సో ఇది పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చు. అంటే పిల్లలకి కొంచెం క్వాంటిటీలో ఇచ్చి పెద్దలు బాగా జావ చేసుకొని తాగొచ్చండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బార్లీ 1 కేజీ తీసుకున్నాను, తర్వాత జొన్నలు 1/2 కేజీ, రాగులు 1/2 కేజీ, సజ్జలు 1/2 కేజీ అండ్ గోధుమలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకొని వీటితో పాటు 50 గ్రాములు మెంతులు వేస్తున్నానండి. ఎందుకంటే వాతం చేయకుండా ఉంటుంది కాబట్టి ఈ జావలో కలుపుతున్నాను. అండ్ ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అసలు ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ జావ తాగితే చాలా మంచిదండి. ఎందుకంటే అన్ని మంచి పదార్థాలు ఇందులో మనం వాడుతున్నాం కాబట్టి. ఇలా అన్ని శుభ్రం చేసేసుకొని తెచ్చినవన్నీ శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో వేసి మొత్తం మిక్స్ చేసి కలిపేశానండి. దాన్ని తర్వాత డాబా పైన ఒక పల్చని క్లాత్ వేసి ఈ కలిపిన మిశ్రమాన్ని అంతా పైన ఆరబోస్తానండి. ఒక రోజు మొత్తం ఎండబెడతాను. ఎండబెట్టి మరక పంపించేస్తాం అనమాట. మరక పంపించేసినాక ఇదిగో పిండి చూసారా, చాలా పిండి వచ్చిందండి. నేను వీడియో తీయడం మర్చిపోయి వాడేసుకున్నాను, ఆ తర్వాత గుర్తొచ్చింది. సో ఆ కొంచెం పిండినే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే మేము బాగా వాడతాం ఈ పిండి. అండ్ ఈ పిండితో నేనేం చేస్తానంటే ఒక గిన్నె గోధుమ పిండి వేసుకొని ఒక గిన్నె ఈ పిండి వేసి చపాతీలు కూడా చేస్తానండి. అలా చపాతీలు కూడా చేసుకొని తినొచ్చు, ఇలా జావగా కూడా కాసుకొని తాగొచ్చు. వంటికి చాలా మంచిది. ఇప్పుడు చూస్తారా, పొయ్యి మీద కొంచెం వేడిగా నేను మా ఆయన తాగుతాము, మా పిల్లలకు కొంచెం ఇస్తాం కాబట్టి ఇలా సరిపడినంత వాటర్ తీసుకొని ఒక గంటి పిండి వేసుకుంటానండి, సరిపోతుంది. ఆ పిండి ఇలా డైరెక్ట్ గా వేసుకోవచ్చు. కావాలంటే 1 గంట ముందే పిండిని వాటర్లో నానబెట్టుకొని పైన కొంచెం నానబెట్టినాక వచ్చిన వాటర్ని కొంచెం వంచేసుకొని మిగిలిన పిండిలో వాటర్ కలుపుకొని ఇందులో పోసుకుంటారు. రాగి జావ కాసుకున్నట్లు కాసుకోవచ్చండి. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. నేను పొద్దున్నే కాస్తాను కాబట్టి మా పిల్లలకి క్యారేజ్ ఇవన్నీ పెట్టాలి కాబట్టి నేను డైరెక్ట్ గా ఇలా వేసేసి చేస్తున్నాను అనమాట. ఇలా కాసేటప్పుడు నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. అంటే వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం వేస్తాను అనమాట, అంటే కొంచెం రుచిగా. అలా వేసుకున్నాక చూసారా, ఇలా అది కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా పొంగు వచ్చినాక కలిపామంటే చాలండి. కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసుకోవచ్చు. హైలో పెట్టారంటే ఇదిగో నేను హైలో పెట్టి మర్చిపోయా, పొంగిపోయిందండి. ఇలా చూసారా, గిన్నె చుట్టూ అంతా పొంగిపోయింది అనమాట. సో ఇలా కాకుండా కొంచెం సిమ్లో మొత్తం పిండంతా కలిసి ఒక్క పొంగొచ్చినాక మనం హైలో పెట్టుకొని కలబెట్టుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా కాసిన జావలో నేనేం చేస్తానంటే కొంచెం పాలు కూడా కలుపుతానండి. కొంచెం పొద్దున్న పిల్లలకని పాలు కాస్తాం కదా, ఆ పాలు కొంచెం నేను ఈ పిండిలోనే కాగేటప్పుడే దించేస్తాం అనగా ఒక 5 నిమిషాల ముందు ఆ పాలు ఇందులో పోసి కలబెడతా. జస్ట్ పొంగొచ్చినాక ఒక 10 నిమిషాలు పొయ్యి మీద ఉంటే చాలండి, చాలా తొందరగా అయిపోతుంది జావా. చూసారా, ఇలా నేను పాలు కలిపేసి నాన్న కూడా కలబెట్టి ఆ పిండంతా ఒక 5 నిమిషాలు ఉడికితే ఇలా పాలు పోసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చామంటే చాలు. ఒక 10 నిమిషాల్లో ఈ టేస్టీ అండ్ హెల్దీ జావా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ముందు వేడిది మా హస్బెండ్కి ఇచ్చేస్తాను. ఆయన నాకు ఒక గ్లాస్లో సపరేట్గా పోసేసి ఆయన తినేస్తారు. అప్పుడప్పుడు నేనేం చేస్తానంటే పిల్లలకి పొద్దున్నే పాలిస్తాను అనమాట. ఆ పాలు అంటే పిల్లలకి బెల్లం వేసి పాలిస్తా. ఆ పాలలో ఎప్పుడన్నా ఉప్పు వేయకుండా ఉంటానే ఆ రోజు ఏం చేస్తానంటే కొంచెం ఈ జావ కూడా ఆ పాలల్లో కలిపేసి కొంచెం కలిపామండి, వాళ్ళకి డౌట్ కూడా రాదనమాట. లేకపోతే జావేందమ్మా అంటారు, అంటే మెంతులు ఉంటాయి కదా, కొంచెం లైట్గా చేదు అనిపిస్తుంది. మనం తక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి చేదు తెలియదు. సో కొంచెం కలిపేసి మా పిల్లలకి ఇస్తాను. మా ఆయనతో పాటు మా పిల్లలు కూడా పక్కనకి వచ్చి పొద్దున్నే ఈ జావ తాగుతుంటారు, మా పిల్లలు పాలు తాగుతూ ఉంటారు. చూసారా, పొద్దున్నే కిడ్స్ పెట్టుకుంటారు, కిడ్స్ ఛానల్ పెట్టుకోవడం, బొమ్మలు చూస్తా ఇంకా స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. మా హస్బెండ్ జావ తాగుతుంటే వాళ్ళు ఇంకా పాలు తాగుతుంటారు. గ్లాస్లో అయితే పారబోస్తారండి మా పిల్లలు, అందుకని టంబ్లర్స్లో ఇస్తా. ఈ జావ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇట్లా అన్ని మనం బలమైనయే వాడాం. రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, బార్లీ అండ్ మెంతులు, ఇవన్నీ హెల్త్కి సంబంధించినండి. అంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జావ తాగినాక మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.